ఉచిత పథకాలు ఉచిత పథకాలకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న లేకపోతే తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఒక పథకం గురించి మీకు పూర్తి స్థాయిలో వివరించాలని అనుకుంటున్నా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు మదీనాగూడలో నివాసం ఉంటారు. హైటెక్ సిటీ దగ్గర జాబ్ చేస్తారు. అతను వచ్చేసి అక్కడే లోకల్గా ప్రైవేట్ జాబ్, ఈ అమ్మాయి ప్రైవేట్ జాబు. ఆ అమ్మాయి అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రోజు కూడా సమ్ అమౌంట్ అనేటువంటిది బస్కు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇద్దరు కూడా. అదే ఈరోజు ఫ్రీగా రావడం వల్ల మినిమం అంటే కూడా ఒక 2,000 నుండి 3,000